నమస్తే, వెల్కమ్ టు కెరియర్ ప్లస్. ఇంటర్మీడియట్ తర్వాత సాంకేతికతతో ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ, హైదరాబాద్ క్యాంపస్లో అనేక కోర్సులు అందిస్తున్నాయి. ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు అనుగుణంగా బీసీఏ, ఎంసీఏ వంటి ప్రోగ్రామ్స్ అందిస్తోంది. ఇక విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేలా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కేఎల్ యూనివర్సిటీ అందిస్తున్న బీసీఏ, ఎంసీఏ కోర్సుల వివరాలు, వాటి ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై కేఎల్ యూనివర్సిటీ బీసీఏ విభాగ అధిపతి డాక్టర్ భగవాన్ గారు మనతో ఇప్పుడు మాట్లాడడానికి రెడీగా ఉన్నారు స్టూడియోలో. సో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సరిగ్గా బీసీఏతో స్టార్ట్ చేద్దాం. బీసీఏ ఎందుకు చదవాలి విద్యార్థులు, దాని అవసరం ఏంటి ప్రస్తుత ప్రపంచంలో? ఎస్ సార్, ఇక్కడ బీసీఏ అంటే మనకి అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్ అండి, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్. ఈ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అనే ఈ డిగ్రీ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి అసలు ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నాము అంటే, ఈ కంప్యూటర్ సైన్స్ అనేది ఈ రోజున చూస్తే మన డిజిటల్ వరల్డ్లో ఉన్నాం. సో ఇదొక సొసైటల్ నీడ్ అండి. ఎందుకు అంటే ఈ రోజున మీరు బిజినెస్లు చూస్తుంటే స్మాల్ స్కేల్ బిజినెస్ నుంచి కూడా హై స్కేల్, మీడియం స్కేలు, అలాగే హై స్కేల్ బిజినెస్లు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని బిజినెస్ ఇండస్ట్రీస్ కూడా ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీని యూస్ చేయడం జరుగుతుంది, అలాగే మూవ్ ఆన్ అవుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కువ ప్యాకేజెస్తో మంచి లైఫ్ స్టైల్తో కూడుకున్న జాబ్స్ ఏవైనా ఉన్నాయి అంటే అది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అండి. సో మరి అలాంటప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక జాబ్ రావాలి అంటే తప్పనిసరిగా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ అనేది ఉండాలండి. అలాగే ఎప్పుడైతే ఈ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదువుతాడో ఒక స్టూడెంట్ డెఫినెట్గా అతను తను ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాడు, తన ఫ్యామిలీకి కూడా తను ఒక షీల్డ్గా తయారయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం చూస్తుంటే రోజు పేపర్లో కానీ టీవీస్లో కానీ చాలామంది ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, టీచర్స్, అలాగే ఎవరైతే నాన్ కంప్యూటర్ సైన్స్ చదివి ఇంతకుముందు జాబ్స్ చేసిన వాళ్ళు ఉన్నారో ప్రజెంటు, వాళ్ళందరూ కూడా రకరకాల సైబర్ థ్రెట్స్తో చాలా వాళ్ళు ప్యానిక్ అవుతూ ఉన్నారండి. చూస్తూ ఉంటే మనం న్యూస్ చూస్తూ ఉంటే, ఎందుకు అంటే వాళ్ళ మొబైల్ ఫోన్కో లేకపోతే వాళ్ళ యొక్క సిస్టమ్కో కంప్యూటర్కో మనకేంటంటే జనరల్గా ఈ మెసేజ్ లింక్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు తెలియకుండా నాలెడ్జ్ లేకపోవటం వలన ఆ లింక్స్ క్లిక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ అకౌంట్లో ఉన్న మనీ కాస్త వేరే వాళ్ళ అంటే సైబర్ క్రిమినల్స్ ఎవరైతే ఉంటారో సైబర్ అటాకర్స్ వారి యొక్క అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అదే ఒక స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కనుక అంటే ఇలాంటి బీసీఏ డిగ్రీ కనుక చదివినట్లయితే అందులో వచ్చే ఆ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్తో ఏమవుతుందంటే తన యొక్క సైబర్ అటాక్స్కి తను డెఫినెట్గా థ్రెటన్ చేసుకోగలిగే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే ఆ సైబర్ అటాక్స్ నుంచి తను కాపాడుకుంటూ తన ఫ్యామిలీని, అలాగే తన చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, అలాగే తన క్లాస్మేట్స్ కావచ్చు, తనకు తెలిసిన వారి ఈ యొక్క బ్యాంకు వివరాలను కూడా తను యాక్చువల్గా సీక్రెసీగా మెయింటైన్ చేస్తూ ఎలా ఉండాలో అని చెప్పడానికి ఆ స్టూడెంట్కి ఆ నాలెడ్జ్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా కంప్యూటర్ సైన్స్ డిగ్రీ చదవడం వల్ల తనతో పాటు తన చుట్టూ ఉన్న తన ఫ్యామిలీని, సొసైటీని కూడా తను రక్షించుకోగలిగే ఆ కెపాసిటీ అనేది ఆ స్టూడెంట్కి వస్తుందండి. అందుకనే ఏంటంటే తప్పనిసరిగా ఇప్పుడున్న ఈ యొక్క కాంటెంపరీ సిచ్యువేషన్లో ఈ కాంటెంపరీ మనం అందరం కూడా ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ సొసైటీ మొత్తం ఎంటైర్ వరల్డ్ ఈజ్ డిజిటల్ వరల్డ్ అంటున్నాం మనం. ఎందుకంటే ప్రతిదీ కూడా యాప్ బేస్డ్ వర్క్సే జరుగుతున్నాయి. గవర్నమెంట్ కూడా ప్రతి సర్వీస్ని కూడా మొబైల్ యాప్స్లోనే మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంది, ఎక్కడ చూసినా ఆల్ ఇండియా వైడ్. మరి ఇలాంటప్పుడు ఎవరికైతే కంప్యూటర్ సైన్స్ యొక్క నాలెడ్జ్ అనేది ఉంటుందో కంప్లీట్గా ఆల్ ఆస్పెక్ట్స్లో డెఫినెట్గా వారి ఫ్యామిలీని, తనని కూడా ఒక మంచి స్థాయిలో నిలపడానికి ఒక బీసీఏ డిగ్రీ అనేది ఉపయోగపడుతుందండి. అందుకే మేము చాలా స్ట్రాంగ్గా చెప్తాము, మా బీసీఏ డిగ్రీ అనేది యాక్చువల్గా చాలా హై స్టాండర్డ్స్తో ఉన్న ప్రోగ్రాము మా క్యాంపస్లో, విజయవాడ అలాగే హైదరాబాద్ క్యాంపస్లో. మ్యాథ్స్ అంటే చాలామంది పిల్లలకు రాదు, అంటే వస్తే దానంతా ఈజీ సబ్జెక్ట్ ఉండదు, రాకపోతే దానంతా టఫ్ సబ్జెక్ట్ ఉండదు. సో బీసీఏలో మ్యాథ్స్ ఉంటుందంటారు, దట్టు అది బీసీఏలో చాలా టఫ్ ఉంటుంది అని అంటారు. ఇది నిజమేనా? మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి.
అలా భయపడే పిల్లల కోసం? బీసీఏ అంటేనే దాని యాక్చువల్గా డిగ్రీ, ద నేమ్ ఆఫ్ ద డిగ్రీ ఇట్ సెల్ఫ్ ఈస్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండి. అంటే ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్స్ ఆన్ కంప్యూటర్ అప్లికేషన్ డెవలప్మెంట్ అండి. అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఈ బీసీఏ ప్రోగ్రామ్ని చూస్ చేసుకుంటారో వారికి పర్మనెంట్గా, అంటే వారు కంప్లీట్గా ఇంకా చెప్పాలంటే వారు కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ మీదే వారు ఫోకస్ అనేది మేము క్రియేట్ చేస్తామండి. అంటే ఇక్కడ మ్యాథమెటిక్స్ కూడా అవసరం ఉంటుంది ప్రాబ్లమ్ సాల్వింగ్కి, అలాగే అర్థమెటికల్ అండ్ రీజనింగ్కి కొంత బేసిక్ మ్యాథమెటిక్స్ అయితే అవసరం అవుతాయండి. లైక్ బులియన్ ఆల్జీబ్రా, కొంచెం స్టాటిస్టిక్స్, బేసిక్ స్టాటిస్టిక్స్, ఈ ఫండమెంటల్ మ్యాథమెటిక్స్, జస్ట్ లైక్ అర్థమెటిక్, బేసిక్ అర్థమెటిక్, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా ఎంట్రీ లెవెల్ మ్యాథమెటిక్స్ కనుక స్టూడెంట్స్కి ఉన్నట్లయితే ఈ యొక్క ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో డెఫినెట్గా వారికి బీసీ అనేది వెరీ ఈజీ ప్రోగ్రామ్ అవుతుందండి, ఎకో ప్రోగ్రామ్ అవుతుంది. అలాగే మా క్యాంపస్లో మేమేం చేస్తామంటే మ్యాథమెటిక్స్ అనేది ఇంటర్మీడియట్లో ఎంపీసీ ఎవరైతే చదువుతారో వారికి కొంచెం మైక్రో లెవెల్లో మ్యాథమెటిక్స్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ బీసీకి వచ్చేసరికి ఏంటంటే చాలా బేసిక్ మ్యాథమెటిక్స్ ఉంటాయండి. అంటే మేమేం చేస్తామంటే జనరల్గా మా బీసీఏ ప్రోగ్రామ్ కోర్సు అంటే ఈ యొక్క సిలబస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక 3 వీక్స్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామండి. అంటే ఈ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఏం చేస్తుందంటే మా స్టూడెంట్స్ ఎవరైతే బీసీఎస్ చూస్ చేసుకున్నారో వారందరికీ కూడా ఏవైతే ఫండమెంటల్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ కావాలో, స్టాటిస్టిక్స్ అప్రోచెస్ కావాలో, ప్రాబ్లమ్ సాల్వింగ్కి, అనలిటికల్గా మరి ఒక ప్రాజెక్ట్స్ చేయడానికి, అలాగే ప్రాబ్లమ్ ఛాలెంజెస్ని వాళ్ళు సాల్వ్ చేయడానికి ఇవన్నీ కావాలో ఆ బేసిక్ మ్యాథమెటిక్స్ అన్నీ కూడా ఈ యొక్క బ్రిడ్జ్ ప్రోగ్రాంలో మేము ఒక కోర్సు రూపంలో స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేస్తామండి. సిలబస్ గురించి చెప్పారు, స్పెషాలిటీస్ కూడా చెప్పారు. సో ఒకసారి మరి ఇక బీసీఐ చదివితే ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి విదేశాల్లో కానీ ఇక్కడ కానీ, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మా యూనివర్సిటీకి ఏంటంటే మా కేఎల్ యూనివర్సిటీకి టాప్ ఎంఎన్సీస్తో అన్నిటితో కూడా ఇండియాలో టైఅప్స్ ఉన్నాయి. అలాగే మాకు జపనీస్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి జర్మన్ కంపెనీ, జర్మన్ కంట్రీస్లో ఉన్న కంపెనీస్ వస్తుంటాయి. అట్లాగే యుఎస్, యూకే కంపెనీస్ కూడా మాకు వస్తుంటాయి. మాకు ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయండి. ఎందుకంటే మాకు ఫారెన్ లాంగ్వేజెస్ డిపార్ట్మెంట్ ఉంటుంది క్యాంపస్లోనే. దాదాపుగా 35 ఫారెన్ లాంగ్వేజెస్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాము మా స్టూడెంట్స్కి. సో కనుక ఎవరైతే ఫారిన్ అంటే గ్లోబల్ ప్లేస్మెంట్స్ని కావాలనుకుంటున్నారో వారికి మేము ఆ ప్లేస్మెంట్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క బీసీఏ ప్రోగ్రాంలో బీసీఏ కంప్లీట్ చేసిన తర్వాత ఇండియాలో కూడా టాప్ ఎంఎన్సీస్ ఈ రోజున చూస్తే ఆల్మోస్ట్ మాకు విప్రో కానీ, యాక్సెంచర్ కానీ, డెలాయిట్, నెక్స్ట్ కాగ్నిజెంట్, ఎల్టీఎం అంటే ఎల్టీఐ మైంట్రీ అంటాం మనం, ఇలా ఎస్ఏపీ ల్యాబ్స్, ఐబీఎం ఇలా దాదాపుగా ఇండియాలోనే కాదు ఓవరాల్గా వరల్డ్ వైడ్లో ఉన్న టాప్ ఎంఎన్సీస్ అన్నీ కూడా మా బీసీఏ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇయర్ కూడా మేము టాప్ ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ ప్యాకేజ్ కూడా 15 lakhs ఇచ్చామండి మా బీసీఏ స్టూడెంట్స్కి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో. సో దిస్ ఈస్ ద అటర్మోస్ట్ record అండి in India as of now for BCA student from our university, KL University, and I proudly say that the academic structure అండి. ఎందుకు మా స్టూడెంట్స్ ఇంతగా సక్సెస్ అవుతున్నారు అంటే చాలామంది స్టూడెంట్స్ టీసీఎస్లో ప్లేస్ అయ్యారు, కాగ్నిజెంట్లో ప్లేస్ అయ్యారు, ఎల్టీఎం అండి అంటే ఎల్టీఐ మైంట్రీ అంటాం, ఇందాక చెప్పాను మీకు, డెలాయిట్, విప్రో, యాక్సెంచర్, ఇలా చూసుకుంటా పోతే టాప్ ఎంఎన్సీస్లో ఐటీ జాబ్స్ని మాత్రమే మా బీసీఏ స్టూడెంట్స్కి సెలెక్ట్ అవుతున్నారు. అంటే ఇక్కడ మనం మేజర్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా డిపార్ట్మెంటు, మా తరపున మా యూనివర్సిటీ మేజర్గా ఫోకస్ చేసేది ఏంటంటే ఎక్కువగా అకాడమిక్స్ అండి. అంటే ఇక్కడ మేము మేజర్గా మా స్టూడెంట్స్ ఎవరైతే ఇక్కడ జాయిన్ అవుతారో అది బీసీఏ కావచ్చు, నెక్స్ట్ అట్లాగే ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ప్రోగ్రామ్ కావచ్చు, ఇంకా తదితర ఏదైనా డిగ్రీస్లో వాళ్ళు జాయిన్ అయినప్పటికీ కూడా యూజీ కానీ పీజీ లెవెల్లో ప్రోగ్రామ్స్ మా యూనివర్సిటీ మేజర్గా ఫోకస్ చేసేది ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ముందుగా మేము అకాడమిక్స్ని చాలా క్లియర్ కట్గా మేము ఒక కాంక్రీట్ సిస్టమ్గా మేము డిజైన్ చేస్తామండి. అలాగే ప్యారలల్గా డిసిప్లిన్ అనేది ఉంటుందండి. మా స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఇండస్ట్రీ ఆన్ పార్ విత్ ఇండస్ట్రీ డిసిప్లిన్తో ఉంటారు. ఎందుకంటే అకాడమిక్స్ సబ్జెక్ట్స్లో మేము ఇచ్చే నాలెడ్జ్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే మా దగ్గర ఒక స్టూడెంట్ బీసీఏలో కనుక జాయిన్ అయినప్పుడు అతను కంపల్సరీగా కంప్లీట్ అయ్యేలోపు 3 years ఉంటుంది బీసీఏ డిగ్రీ. అలాగే మాస్టర్స్ డిగ్రీ ఎంసీఏ 2 years ఉంటుంది. ఈ వాళ్ళు చూస్ చేసుకున్న డిగ్రీ కంప్లీట్ అయ్యేలోపు వాళ్ళు డెఫినెట్గా గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేపిస్తామండి. సో ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ జనరల్గా ఏంటంటే అప్స్కిల్లింగ్ అనమాట. అంటే స్టూడెంట్ ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకుంటాడో, ఒక జావా ప్రోగ్రామింగ్ కావచ్చు, పైథాన్ ప్రోగ్రామింగ్ కావచ్చు, అలాగే ఫుల్ స్టాక్ కావచ్చు, అలాగే ఏఐ డెవలప్మెంట్ అప్లికేషన్స్ కావచ్చు, అజెంటిక్ కావచ్చు, జనరేటివ్ ఏఐ కావచ్చు, ఇలా ఏ
టైప్ ఆఫ్ అప్లికేషన్ అతను నేర్చుకుని డెవలప్ చేయడానికి కూడా ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయండి. ఎందుకంటే మా దగ్గర స్కిల్లింగ్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుందండి. సో ఒక డీన్ దాన్ని యాక్చువల్గా మానిటర్ చేస్తుంటారు. అంటే ప్రతి స్టూడెంట్ కూడా ఎన్ని సర్టిఫికేషన్స్ చేయాలి, ఎన్ని చేశారు, ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా వీక్లీ బేసిస్ ఆయన ట్రాక్ చేస్తూ ఉంటారు. అందుకనే ఏంటంటే మాకు ఎప్పటికప్పుడు ఆ రిపోర్ట్స్ వస్తుంటాయి. మా స్టూడెంట్స్ ఎంత బాగా ఈ యొక్క గ్లోబల్ సర్టిఫికేషన్స్ని అందిపుచ్చుకోగలుగుతున్నారో లేదో మేము చెక్ చేసుకుంటూ ఉంటాం. ఈ గ్లోబల్ సర్టిఫికేషన్స్ జనరల్గా ఎందుకంటే జనరల్గా ఐటీ సెక్టార్లో ఒక స్టేజ్లో ఉన్న ఎంప్లాయీస్ ప్రమోషన్స్ కోసం గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేస్తుంటారు. కానీ మా స్టూడెంట్సే అంటే ఇంకా ఇండస్ట్రీలోకి వెళ్ళక ముందే మా స్టూడెంట్స్ ఈ యొక్క గ్లోబల్ సర్టిఫికేషన్స్ చేస్తుంటారు. బీసీఏ తర్వాత ఎంసీఏ ఖచ్చితంగా చదవాలా, లేదు బీసీఏతోనే మనకు మంచి ప్లేస్మెంట్స్ దొరికి మంచి కెరీర్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుందా? బీసీఏ అనేది యూజీ లెవెల్ అని చెప్పుకుంటున్నాం మనం, ఎందుకంటే అది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ 3 years. ఎంసీఏ అనేది ఏంటంటే ఎవరైతే బీసీఏ కంప్లీట్ చేశారో సాధారణంగా ఒక 10 to 20% పోస్ట్ గ్రాడ్యుయేషన్, అంటే కొంతమంది అబ్రాడ్ వెళ్తారు మాస్టర్స్కి, కొంతమంది ఇండియాలోనే చేస్తారు మాస్టర్స్. సో కాబట్టి కంపల్సరీగా ఇప్పుడు మా క్యాంపస్కి వచ్చేసరికి ఏంటంటే కేఎల్ యూనివర్సిటీ క్యాంపసెస్లో బీసీఏ చదివిన వాళ్ళు దాదాపుగా 80% ప్లేస్మెంట్స్కి వెళ్ళిపోతారండి. ఎందుకంటే జాబ్స్ వస్తాయి, వాళ్ళు జాబ్స్కి వెళ్తారు. ఇక 20% ఏంటంటే స్టూడెంట్ పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఫస్ట్ నుంచి కూడా వారికి ఈ యొక్క మేము మాస్టర్స్ చేయాలి, పీజీ చేయాలి అనే ఒక వారికి ఒక మైండ్ డ్రీమ్స్ ఉంటాయి. సో కొంతమంది అలా వెళ్తుంటారండి. అయితే మా క్యాంపస్కి వచ్చేసరికి ఏంటంటే బీసీఏ చదివిన తర్వాత ఎంసీఏ చదవాల్సిన నీడ్ ఉండదండి. ఎందుకంటే ప్లేస్మెంట్స్కి 80% వెళ్ళిపోతుంటారు. ఇక 20% యొక్క మాస్టర్స్కి వెళ్తుంటారు. బీసీఏ చదివిన తర్వాత ఎంసీఏ అనేది చేయొచ్చండి పీజీ లెవెల్. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ జాబ్ చూసుకున్నప్పుడు జనరల్గా బీసీఏతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వస్తే అదే జాబు ఎంసీఏలో ఉన్నప్పుడు సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని వస్తుందండి ఎంసీఏ చదివిన స్టూడెంట్కి. అలాగే ఎంసీఏ ఉంటే రేపు నాడు అంటే ఫ్యూచర్లో ఆ యొక్క స్టూడెంట్ అనేవాడు డెఫినెట్గా ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తూ ఉంటాడు. అంటే టీమ్ లీడర్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ మేనేజర్ అవ్వచ్చు, అలా మంచి ఛాన్సెస్ వస్తాయి. అలాగే ఈ యొక్క శాలరీ ప్యాకేజెస్లో కూడా స్లైట్ చేంజెస్ ఉంటాయండి కంపారిటివ్లీ బీసీఏ విత్ ఎంసీఏ. సో కాబట్టి కంపల్సరీగా చేయాలి అంటే అవసరం లేదండి యాక్చువల్గా బీసీఏ తర్వాత ఎంసీఏ. బట్ మా దగ్గరికి వచ్చే ఎంసీఏ స్టూడెంట్స్ ఎవరంటే జనరల్గా అదర్ యూనివర్సిటీస్ కాలేజెస్లో అక్కడ డిగ్రీస్ చదివి అక్కడ జాబ్స్ రాక కేఎల్ అనేది డెఫినెట్గా ఇట్స్ ఏ యూనిక్ ప్లేస్ అండి ఫర్ ద ప్లేస్మెంట్స్ అండి. రైట్ సార్, ఇక ఈ 3 yearsలో ఈ విద్యా ప్రణాళిక ఎలా ఉంటుంది? మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మీ దగ్గర ఉండే ఫెసిలిటీస్ కానీ, ఆ ల్యాబ్లు కానీ ఎలా ఉంటాయి? కేఎల్ యూనివర్సిటీ స్పెషలైజేషన్ ఇందులో అని అంటారు. సో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాటి గురించి? మా క్యాంపస్ తీసుకున్నట్లయితే మాది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా మేము చెప్తుంటామండి. ఎందుకంటే యాక్చువల్గా ఇట్స్ 46 years ఎడ్యుకేషనల్ ఎక్సలెన్స్ అండి, దట్ ఈజ్ కేఎల్ యూనివర్సిటీ. అంటే మీరు ఏ డిపార్ట్మెంట్ తీసుకోండి, పర్టికులర్ కోర్సు యొక్క ఆ టీచింగ్ లెర్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా హైఫైగా ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏ క్లాస్ రూమ్ తీసుకున్నా కూడా దాన్ని డిజిటల్ క్లాస్ రూమ్ కింద మేము దాన్ని క్రియేట్ చేస్తామండి. డిజిటల్ క్లాస్ రూమ్ అన్నీ కూడా ఆల్ క్లాస్ రూమ్స్ డిజిటల్ క్లాస్ రూమ్స్ అండి. అలాగే వైఫై ఉంటుంది, హై స్పీడ్ వైఫై కనెక్షన్ ఉంటుంది స్టూడెంట్స్కి. అలాగే నెంబర్ 1 కంప్యూటర్స్ అంటే మోస్ట్ బ్రాండెడ్ కంప్యూటర్స్ ఉంటాయి, లైసెన్స్డ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి స్టూడెంట్స్కి. అలాగే 1-to-1 సిస్టమ్ను మేము ప్రొవైడ్ చేస్తాము. అంటే డెడికేటెడ్గా ఒక స్టూడెంట్ బీసీఏలో జాయిన్ అయినప్పుడు అతనికి ల్యాబ్లో ఒక కంప్యూటర్ని అతనికి ఇచ్చేస్తామండి. 3 years కూడా ఆ స్టూడెంట్ ఆ కంప్యూటర్ని యూస్ చేస్తా తను చేసిన ఫస్ట్ సెమిస్టర్ నుంచి లాస్ట్ సెమిస్టర్ అంటే 6th semester వరకు తను ఏవైతే ప్రోగ్రామ్స్, ప్రాజెక్ట్స్, అప్లికేషన్స్ డెవలప్ చేశాడో అవన్నీ కూడా అతను మళ్ళీ తాను ఒకసారి రీస్టోర్ చేసుకుని తను మళ్ళీ అతను కాపీ చేసుకుని రేపు తను డ్రైవ్లో పెట్టుకుని ఆ బీసీఏ ద్వారా తనకు వచ్చిన నాలెడ్జ్ని తను ఎప్పటికప్పుడు తను ట్రాక్ చేసుకోవడానికి ఆ ఫెసిలిటీ మేము ప్రొవైడ్ చేస్తామండి. అందుకే స్టూడెంట్స్కి ఏం చేస్తామంటే కంప్యూటర్ ల్యాబ్లోనే యొక్క ప్రాక్టికల్స్ జరుగుతున్నప్పుడు అతనికి ఒక డెడికేటెడ్గా ఒక కంప్యూటర్ ఇచ్చేస్తాం. దానివల్ల ఏంటంటే ప్రాక్టికల్స్, స్కిల్లింగ్ సెషన్స్ ఉన్నప్పుడు ఇక ఆ స్టూడెంట్ 3 years కూడా ఆ సిస్టమ్ని యూస్ చేయడం వల్ల తన మీద తనకు కూడా ఒక సెల్ఫ్ ఆడిటింగ్ అనేది తను రికార్డ్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. ఇక లైబ్రరీ చూసుకుంటే 24/7 ఫంక్షనాలిటీ ఉంటుందండి. మాకు డిజిటల్ లైబ్రరీ ఉంది, సెంట్రల్ లైబ్రరీ. అలాగే
మీకు చూస్తే టెక్స్ట్ బుక్స్ ఆల్ టెక్స్ట్ బుక్స్ అవైలబుల్ ఉంటాయండి. నాట్ ఓన్లీ ఇండియన్ ఆథర్స్, ఫారిన్ ఆథర్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ కూడా దగ్గరగా థౌజండ్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉంటాయండి. ఒక్కొక్క ఒక్కొక్క టైటిల్ బుక్ టైటిల్కి వచ్చేసరికి సెంట్రల్ లైబ్రరీ వెరీ వెల్ ఎక్విప్డ్ సెంట్రల్ లైబ్రరీ విత్ డిజిటల్ లైబ్రరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది స్టూడెంట్స్కి. అలాగే 24/7 వర్క్ చేస్తూ ఉంటుంది, 365 days కూడా. సరిగా కేఎల్ యూనివర్సిటీలో BCA MCA అడ్మిషన్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి? సార్ ఇక్కడ మా దగ్గర BCA MCA అడ్మిషన్ మా కేఎల్ యూనివర్సిటీ క్యాంపసెస్లో విజయవాడ కానీ హైదరాబాద్లో కానీ మీరు తీసుకోవాల్సినప్పుడు ఇక్కడ ఏంటంటే సార్ మనకి వెబ్సైట్లో కనుక వెళ్ళినట్లయితే వెబ్సైట్లో క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వారు అక్కడ మొబైల్ నెంబర్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీ వడ్డేశ్వరం క్యాంపస్లో కనుక వచ్చినట్లయితే అక్కడ హెల్ప్ డెస్క్ సెంటర్లు ఉంటాయి. అక్కడ అడ్మిషన్ టీం ఉంటారు, కౌన్సిలింగ్ టీము, వాళ్ళు గైడ్ చేస్తారు సార్. అలాగే మనకి ఇక్కడ ఏవో ఆఫీస్ ఉంటుంది విజయవాడలోని మనకు వచ్చేసరికి. అట్లాగే హైదరాబాద్ అన్ని క్యాంపస్ల్లో కూడా యూనివర్సిటీ క్యాంపస్లకు వెళ్తే అక్కడ హెల్ప్ డెస్క్లు ఉంటాయండి. అక్కడ వారు ఉన్న అడ్మిషన్ టీము వారు పర్ఫెక్ట్గా గైడెన్స్ ఇస్తారు. కోర్సెస్ అన్నీ కూడా వాళ్ళు ఇండికేట్ చేస్తారు, ఎలా తీసుకోవాలి ఏంటి అవన్నీ కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. అలాగే ఆన్లైన్లో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చండి. మీరు కేఎల్ యూనివర్సిటీ వెబ్సైట్ కనుక www.keluniversity.in వెళ్తే అక్కడ అడ్మిషన్స్ అనే ట్యాబ్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ అకాడమిక్ ఇయర్ 26-27కి 2026-27 అకాడమిక్ ఇయర్కి అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలి అక్కడ కూడా గైడ్ లైన్స్ ఉంటాయండి. సో ఆ విధంగా స్టూడెంట్స్ అనేవాళ్ళు BCA MCA లేదా ఇతర కోర్సెస్లో ఆన్లైన్లో కూడా అడ్మిషన్ తీసుకునే ఆపర్చునిటీ అనేది మన దగ్గర ఉంది సార్. అండ్ సార్ ఇప్పుడైతే అందరూ అన్ని ఫీల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీల్డ్స్ డిపార్ట్మెంట్స్ AI గురించి మాట్లాడుకుంటున్నారు. AI వల్ల జాబ్స్ తగ్గిపోతున్నాయని చెప్పేసి ఆందోళన పడుతున్నారు. సో మనం BCAకి ఇక్కడికే మనం లిమిట్ అవుదాం. ఎవరైతే BCA MCA కోసం ఇంట్రెస్టెడ్గా ఉన్నారో స్టూడెంట్స్, సో మరి వాళ్ళు ఏమన్నా రేపు AI వచ్చిన తర్వాత ఇంకా జాబ్స్ ఏమన్నా ఈ AI వల్ల అక్కడ వచ్చింది కాబట్టి తగ్గిపోతాయని భయంలో ఉన్నారా? ఇది ఎంతవరకు నిజం, తగ్గుతాయా? సార్ ఇక్కడ BCA MCA చదివిన వారికి ఎప్పుడు కూడా మేజర్ ఫోకస్ IT సెక్టార్లో ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక కంప్యూటర్ సైన్స్ ఇండస్ట్రీ అండి, ఈ రోజున IT ఇండస్ట్రీస్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టెక్నాలజీ అండి, అదొక డొమైన్ అనమాట. అంటే ఇండస్ట్రీస్ IT ఇండస్ట్రీసే కాదు, ఈ రోజున మ్యానుఫ్యాక్చరింగ్, మెడికల్, హెల్త్ డొమైను అన్ని సెక్టార్స్ కూడా అన్ని బిజినెస్ ఇండస్ట్రీస్ కూడా ఈ రోజున AI వైపుకు మూవ్ అవటం జరుగుతుంది. ఎందుకు అంటే అక్కడ వర్కింగ్ అనేది ఈజీ అవుతుంది. ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ ఒక ఇండస్ట్రీ అప్గ్రేడేషనేనండి, అంటే ఒక మైగ్రేషనే తప్ప ఇక్కడ ఆపర్చునిటీస్ పెరిగితే కానీ ఆపర్చునిటీస్ తగ్గే ఛాన్సెసే లేవండి అసలు. ఎందుకంటే మా స్టూడెంట్సే చెప్తున్నారు, మాకు మా అల్యూమిని స్టూడెంట్స్ అప్పుడప్పుడు వస్తుంటారు, మేము ఇయర్లీ వన్స్ అల్యూమిని మీట్ కనెక్ట్ చేస్తుంటాం మా స్టూడెంట్స్తో. వారు వచ్చినప్పుడు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఏంటంటే యాక్చువల్గా ఎవరైతే అప్స్కిల్లింగ్ అవ్వలేకపోతున్నారో వారు మాత్రమే కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కానీ బట్ ఈ రోజున గ్లోబల్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత 1% కూడా ఎంప్లాయ్మెంట్ అనేది యాక్చువల్గా డిగ్రేడ్ అవ్వడం జరగలేదండి. అంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కడ పోలేదు, AI వల్ల పోలేదండి. ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ వల్ల ఎప్పుడు కూడా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. కానీ ఈ రోజున AIని అల్టిమేట్గా యూస్ చేస్తున్న కంపెనీస్ కూడా చెప్తున్నాయండి. ఎందుకంటే AI వల్ల ఆపర్చునిటీస్ పెరుగుతాయి కానీ తగ్గు అనేది అందరూ చెప్తున్నారు. ఇక ఎవరైతే అంటే యాక్చువల్గా ఇక్కడ మనం తీసుకుంటే IT సెక్టార్లో కూడా IT కంపెనీస్లో అందరూ BCA MCA బీటెక్ CSC చదివిన స్టూడెంట్సే కాదండి, ఇంకా వేరే అదర్ బ్రాంచెస్ నుంచి వస్తున్నారు. ఎవరైతే నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారో, అంటే ఎవరైతే ఈ ప్యూర్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీస్ చదవకుండా వేరే డిగ్రీస్ చదివి ఏదో టెక్నాలజీ నేర్చుకుని ఈ యొక్క IT సెక్టర్లో జాబ్స్కి వస్తున్నారో వారు ఆటోమేటిక్గా అప్స్కిల్ అవ్వలేరండి. ఎందుకంటే వాళ్ళకి ఆ బేసిక్ డొమైన్ నాలెడ్జ్ ఉండదు. కాబట్టి ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకుని జాబ్ గెట్ చేసుకుని ఆ తర్వాత అప్స్కిల్ అవ్వాలంటే వాళ్ళ కాదండి. సో అలాంటి మిడిల్ లెవెల్లో ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది మేబీ డిఫికల్ట్. కానీ బట్ ఎవరైతే ఫస్ట్ నుంచి కంప్యూటర్ సైన్స్ డిగ్రీస్ చదివి ఇండస్ట్రీలో సెటిల్ అవుతారో వారు ఆటోమేటిక్గా ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీలోకి ఈజీగా మూవ్ అయిపోతారండి. మంచి విషయం చెప్పారు, AI గురించి భయపడే వారి కోసం చాలా బాగా చెప్పారు. సో ఫైనల్గా ఇక BCA అండ్ MCA ఎందుకు KL యూనివర్సిటీలోనే చేయాలి? రెండు మాటలు చెప్పండి. ఇప్పుడు చేయాలా వద్దా అని ఎవరైతే ఉన్నారో అడ్మిషన్ చేసుకుందామా వద్దా అని, సో ఆ స్టూడెంట్స్ కోసం అడుగుతున్నాను నేను. IT సెక్టార్లోనే కాదు, వారు ఏ సెక్టార్లో అయినా, అది ప్రైవేట్ సెక్టార్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టార్ కావచ్చు, బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు,
ఎనీ సెక్టార్లో వారికి ఈ రోజున ఒక డిగ్రీతో జాబ్ అనేది వస్తుంది అంటే ఆ డిగ్రీ బీసీఏ అండి, అంటే బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ అని మనం చెప్పవచ్చు అండి. ఎందుకు అంటే మేము లాస్ట్ ఒక 6 ఇయర్స్ నుంచి కనుక మా ప్లేస్మెంట్ స్టాటిస్టిక్స్ చూస్తే మా స్టూడెంట్ దాదాపుగా 80% స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్కి ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఐటీ సెక్టార్లో ప్లేస్ అవ్వడం జరిగింది. ఈ ఇయర్ కూడా మంచి మంచి కంపెనీస్లో అరౌండ్ హైయెస్ట్ ప్యాకేజ్ 15 lakhsతో వారు మా స్టూడెంట్స్ ప్లేస్ అవ్వడం జరిగింది. అలాగే మాస్టర్స్ లెవెల్ ఎంసీఏలో కూడా హైయెస్ట్ ప్యాకేజ్ యాజ్ ఆన్ డేట్ చూస్తే 35 lakhsతో ఉన్నాం మేము. గ్లోబల్ ప్లేస్మెంట్స్ కూడా మా స్టూడెంట్స్ గెట్ చేయడం జరిగింది ఎంసీఏతో. అంటే ఇక వారి లైఫ్ అనేది ఫస్ట్ భారీగా హెవీగా సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ డిగ్రీస్ బీసీఏను ఎంసీఏ చదవటం వల్ల. ఎందుకంటే ఇది కూడా ఎవరైతే ఈ రోజున ఇంజనీరింగ్ను ప్రొవైడ్ చేస్తున్నారో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని ఆ కౌన్సిల్ వారి యొక్క బీసీఏని ఎంసీఏని కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బీసీఏ 3 yearsలో కంప్లీట్ అవుతుంది, అలాగే ఎంసీఏ అనేది 2 yearsలో కంప్లీట్ అవుతుంది. సో కనుక ఈ కోర్సెస్ అనేది ఐటీ గేట్వేస్ అంటాం మనం ఈ రోజున చూస్తుంటే సొసైటీలో. ఇవి చదవటం వల్ల ఏంటంటే స్టూడెంట్, మీకు ఇందాక బిగినింగ్లో కూడా ఒక మాట చెప్పాను, ఈ కంప్యూటర్ సైన్స్ డిగ్రీస్ చదవటం అనేది ఇప్పుడు సొసైటీకి ఇది సొసైటల్ నీడ్ అండి డైరెక్ట్గా చెప్పాలి అంటే. ఎందుకు అంటే ఈ రోజున ఒక బిజినెస్ తీసుకున్నప్పుడు పర్ డే 1000 rupees సేల్స్ ఉన్న బిజినెస్ దగ్గర నుంచి $1 billion ఎర్న్ చేసే బిజినెస్లన్నీ కూడా దే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ దీస్ మొబైల్ అప్లికేషన్స్ యాజ్ వెల్ యాజ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అండి. అంటే ప్యూర్లీ దే బేస్డ్ ఆన్ కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్స్ అండి. అంటే ఈరోజు బ్యాంకింగ్ తీసుకున్నా, లేకపోతే రిజర్వేషన్ సిస్టమ్, రైల్వేస్ ఏది తీసుకున్నప్పటికీ కూడా ఎనీ సెక్టార్, ఎనీ డొమైన్, అన్ని ఇండస్ట్రీస్ కూడా కంప్యూటర్ సైన్స్ యూస్ చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి కాంటెంపరీ సిచ్యువేషన్స్లో నాన్ కంప్యూటర్ సైన్స్ డిగ్రీస్ అవ్వటం వల్ల డెఫినెట్గా వారికి మంచి ఆపర్చునిటీస్ రాకపోవచ్చు, అలాగే మంచి ప్యాకేజెస్తో సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉండవండి. కానీ అదే బీసీఏ ఎంసీఏతో అయితే ఏంటంటే ఇవి ప్యూర్లీ కంప్యూటర్ సైన్స్ డిగ్రీస్ కాబట్టి వారికి ఐటీ సెక్టార్లో జాబ్స్ వస్తుంటాయి. అలాగే వారు అప్గ్రేడ్ అవుతూ ఉంటే స్కిల్లింగ్లో డెఫినెట్గా వారికి ఈ ఏ హెల్ప్తో డెఫినెట్గా ఇంకా మంచి ప్యాకేజెస్తో వారు సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఇది వాళ్ళ కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.